హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. చేసుకునే ముందు ఇంపార్టెంట్ మెసేజ్ అండి. సో టెలిగ్రామ్ ఛానల్ మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో ఎవ్రీ డే మార్కెట్ అయిపోయిన తర్వాత అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్స్ ఉంటాయి. అండ్ మనం ఎప్పుడైనా సరే యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ వేయకుంటే కనుక టెలిగ్రామ్ ఛానల్లో షార్ట్ వీడియో కూడా వేస్తాను. ఇవాళ మార్నింగ్ కూడా మీకు ఒక షార్ట్ వీడియో వేసాను. సో నిన్న వీడియో లేదు, సండే వీడియో లేదు, ట్రావెలింగ్లో ఉండే. ఇవాళ ఎర్లీ మార్నింగ్ 8:30 లోపు మీకు ఒక వీడియో కూడా వేసాను. సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అనాలిసిస్, దాంతోపాటు ఆల్గో లెవెల్స్ ఇక్కడ షేర్ చేశాను. అండ్ దాని తర్వాత మార్కెట్ 12:56 టైంలో సో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా పాజిటివ్గా టర్న్ అయినాయి అని కూడా మీకు మెసేజ్ చేశాను. దాంతోపాటు ప్రతిదీ అప్డేట్లో ఉంటుంది. సో టెలిగ్రామ్ ఛానల్ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇవాళ నైట్ వచ్చేసి ఇండియా యుఎస్ మినీ ట్రేడ్ డీల్ ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్. సో మార్కెట్ బిహేవియర్ కూడా ఓవర్ నైట్ కొంచెం దాని ఇంపాక్ట్ మన మార్కెట్ స్పీడ్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో రేపు ఏదైతే మనం ఇప్పుడు అనాలిసిస్ చేస్తామో అది రేపు మార్కెట్లో కొన్నిసార్లు గ్యాప్ అప్ కానీ గ్యాప్ డౌన్ అనే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ట్రేడ్ డీల్ టుడే 9:30 to 10 PM ఆ టైంలో వచ్చే ఛాన్సెస్ వచ్చినప్పుడు నేను ఇక్కడ టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం నిఫ్టీ చార్ట్కి వెళ్దాం. సో నిఫ్టీ మనకి చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో సో నిన్న మనకు ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. సో నిన్న కంటిన్యూస్లీ మార్కెట్ సైడ్ వేస్లో ఉండే. ఇవాళ కూడా మనం చూసినట్టయితే ఆల్మోస్ట్ అదే బిహేవియర్, సైడ్ వేస్ బిహేవియర్. అరౌండ్ 2:55 టైం అండ్ 3 o'clock టైంలో మార్కెట్లో మొమెంటం వచ్చింది. అండ్ అప్పుడు మార్కెట్ కొద్దిగా మూవ్ అయింది, ఓన్లీ ఒక 50 to 60 పాయింట్స్ మూవ్ అయింది అప్ సైడ్కి. ఓకే, సో కంప్లీట్లీ మోస్ట్ ఆఫ్ ద టైం మార్కెట్ అనేది నిన్న ఇవాళ సైడ్ వేస్ మార్కెట్. అండ్ దట్టు ఇంకొకటి ఏంటంటే ఇండియా విక్స్ కూడా మనం చూసినట్టయితే ఫాలో అవుతుంది. మార్కెట్ వచ్చేసి పైకి వెళ్ళాలనుకోండి, మార్కెట్ విక్స్ ఫాలో అవ్వాలి. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి విక్స్ ఫాలో అవుతుంది కాబట్టి ప్రీమియమ్స్లో కూడా మొమెంటం అనేది అంతగా ఉండదు. సో ఆప్షన్ బయర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు చాలా కేర్ఫుల్గా తక్కువ క్వాంటిటీస్లో ట్రేడ్ అనేది చేయండి. ఓకేనా, సో అట్లీస్ట్ విక్స్ వచ్చేసి 13 or 14+ ఉంటే ఆప్షన్ బయర్స్కి ఫేవరబుల్గా ఉంటుంది, అట్లీస్ట్ కొంచెం మొమెంటం ఉంటుంది. అండ్ ఇప్పుడైతే చాలా తక్కువ మొమెంటం ఇంట్రాడేలో చూస్తున్నాం. సో బెటర్ మీరు ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీస్ కానీ లేకుంటే ఏదైనా స్ప్రెడ్స్ కానీ అలాంటివి ట్రేడ్ చేయండి, హెడ్జ్ చేసి. ఓకే, సో అది సేఫర్ సైడ్గా ఉంటుంది. అండ్ లేకుంటే నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి, డికే ఎఫెక్ట్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి. అండ్ ఇప్పుడు నిఫ్టీ వచ్చేసి 2 days ఏదైతే రేంజ్ ఉందో అది బ్రేక్అవుట్ అయింది. 25,500 అండ్ 25,523లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్కి స్విచ్ అవుదాం. సో మార్కెట్ వచ్చేసి డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసామనుకోండి. సో ఫ్రైడే రోజు మార్కెట్ క్లోజింగ్ వచ్చేసి మనకు ఒక పిన్ బార్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది. ఇక్కడ మనం చూసినట్టయితే పిన్ బార్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఈ పాయింట్ నుంచి మనం మార్కెట్లో సపోర్ట్ ఉంది స్లైట్లీ. అండ్ 25,400 లెవెల్ సపోర్ట్ లెవెల్, 25,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, సో నిన్న మార్కెట్లో ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది, దోజీ క్యాండిల్. ఈ క్యాండిల్ హైస్ని హోల్డ్ చేసింది, ఇప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో మార్కెట్ ఇక్కడ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తున్నట్టు మనకి క్లియర్లీ కనిపిస్తుంది. రేపు మార్కెట్ కనుక 25,500 అండ్ 25,522 ఏదైతే ఇవాళ క్లోజింగ్ ప్రైస్ ఉందో ఈ లెవెల్స్ పైన, హైస్ పైన మార్కెట్ కనుక ట్రేడ్ అవుతుంది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ ఇంకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం. 25,600 అండ్ 650, 25,650 లెవెల్స్, దానిపైన 25,700 లెవెల్స్, ఈ లెవెల్స్ టార్గెట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ బేరిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ 25,400 కిందికి వెళ్తే బేరిష్ ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో సింపుల్గా పెట్టుకోండి నిఫ్టీలో. సో ఈ మార్కెట్ యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ని హోల్డ్ చేస్తుంది కాబట్టి ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మనం పాజిటివ్గా ఉండొచ్చు. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెన్సెక్స్ చూసుకుందాం, దాని తర్వాత బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఫస్ట్ నేను సెన్సెక్స్ పెడతాను, ఎందుకంటే నిఫ్టీ చార్ట్, సెన్సెక్స్ చార్ట్ బోత్ సిమిలర్గా ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్టయితే సెన్సెక్స్లో కూడా మనకి ఫ్రైడే రోజు క్లోజింగ్ వచ్చేసి క్యాండిల్ ఒక బుల్లిష్ పిన్ బార్ క్లోజ్ అయింది. అండ్ దాని తర్వాత మార్కెట్లో ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేసింది. సో ఇది మార్నింగ్ క్లియర్లీ చెప్పాను. సో
ఇక బ్రేక్అవుట్ కానీ బ్రేక్ డౌన్లో ప్లాన్ చేయవచ్చు, ఈ మధ్యలో ఓవర్ ట్రేడింగ్ చేయకని చెప్పి. మార్కెట్ వచ్చేసి సెన్సెక్స్ పాజిటివ్ అయింది, దాని తర్వాత మార్కెట్ ఈ లెవెల్స్ని కూడా బ్రేక్ చేసి యాజ్ ఆఫ్ నో ఈ 2 days హైస్ మార్కెట్ పైన మార్కెట్ అనేది ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ కూడా మనం పాజిటివ్గా చూడొచ్చు. 83,634 ఆర్ 83,500 పైన ఉన్నంతసేపు మార్కెట్ని పాజిటివ్గా చూడవచ్చు. సెన్సెక్స్ని ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి అండ్ అప్ సైడ్ 24,000 లెవెల్ టార్గెట్ లెవెల్ పెట్టుకోవచ్చు సెన్సెక్స్లో. అండ్ బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో అంటే 83,250 లెవెల్ ఆర్ 83,200 లెవెల్ కిందికి వస్తే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు సెన్సెక్స్లో. ఓకే, ఇది మనకి సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో ఇవాళ మార్నింగ్ నుంచి మనం అబ్జర్వ్ చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ స్ట్రెంత్ చూపించింది ఫస్ట్, దాని తర్వాత నిఫ్టీ ఐటీ చాలా నెగిటివ్లో ఉంది. తర్వాత నిఫ్టీ ఐటీ ఎప్పుడైతే పాజిటివ్కి వచ్చిందో అప్పుడు నిఫ్టీ 50 కూడా పాజిటివ్ డేటా అనేది టర్న్ అయింది. అండ్ ఇప్పుడు మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీ పాజిటివ్ క్లోజ్ చేసింది. బట్ నిఫ్టీ ఐటీ చార్ట్ చూసారనుకోండి, సో డైలీ టైం ఫ్రేమ్ స్టిల్ ఇంకా కూడా చాలా అంటే చాలా కన్సాలిడేషన్ జోన్లో ఉంది. ఇక్కడ మీరు చూస్తే మార్కెట్ అనేది ఈ జోన్లో చాలా టైం స్పెండ్ చేసింది. ఎప్పుడైతే ఇది బ్రేక్అవుట్ అవుతుందో ఆర్ బ్రేక్ డౌన్ అవుతుందో మార్కెట్లో కొంచెం ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇవాళ మార్కెట్లో ఇవాళ కూడా మనం చూసినట్టయితే నిఫ్టీ ఐటీ రివర్సల్ క్యాండిలే క్లోజ్ చేసింది, గ్రీన్లో క్లోజ్ చేసింది, బట్ అది రివర్సల్ క్యాండిలే. అండ్ ఇక్కడ మనకి బ్యాంక్ నిఫ్టీలో వచ్చేస్తే బ్యాంక్ నిఫ్టీలో ప్రీవియస్ క్యాండిల్ ఏది మా బ్యాంక్ నిఫ్టీలో ఒక డోజీ క్యాండిల్ ఉంది. అండ్ డోజీ క్యాండిల్ అంటే రివర్సల్ క్యాండిల్, దానిపైన మార్కెట్ క్లోజ్ చేసింది. ఇక్కడ కూడా మీరు చూసినట్టయితే ఫ్రైడే రోజు క్యాండిల్, దాని తర్వాత మార్కెట్లో ఇది మనకి మండే రోజు క్యాండిల్, సో రివర్సల్ క్యాండిల్. దానిపైన అంటే ఇక్కడ మీరు చూసినట్టయితే ఈ హైస్ పైన దగ్గర ఆల్మోస్ట్ 3 days హైస్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. సో రేపు మార్కెట్ కనుక 57,000 అండ్ 57,200 పైన మార్కెట్ హోల్డ్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం సి సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ అప్ సైడ్కి 57,500 అండ్ 57,650 లెవెల్స్ టార్గెట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. బేరిష్ ఎప్పుడు ప్లాన్ చేయవచ్చు అంటే ఏదైతే ఇవాళ లో ఉందో ఆ లో బ్రేక్ అవుతూనే బేరిష్ ప్లాన్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా మార్కెట్ 57,500 అండ్ 57,650 వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇది మనకి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ క్లియర్లీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో నేను ఆప్షన్ చైన్ డేటా నిఫ్టీ పెట్టాను. సో నిఫ్టీ వచ్చేసి 25,500 లెవెల్ దగ్గర సో కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం, పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. 25,500 లెవెల్ దగ్గర 1,14,000 ఉంది అండ్ 25,500 లెవెల్ దగ్గర పుట్ సైడ్ 1,13,000. ఆల్మోస్ట్ ఈ లెవెల్ వచ్చేసి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేయొచ్చు. అండ్ 25,600 లెవెల్ రెసిస్టెన్స్. అండ్ దాని తర్వాత మనం చూసినట్టయితే 26,000 లెవెల్ దగ్గర మనకి 1,67,000 కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్కి 25,300 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ 25,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో 25,400 మంచి సపోర్ట్ లెవెల్ ఉంది. దాని తర్వాత మనం చూసుకున్నట్టయితే 25,300 అది దాని కింద బ్రేక్ అవుతే మార్కెట్ 25,000 లెవెల్ సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. యాజ్ ఆఫ్ నో గ్లోబల్ మార్కెట్స్ వచ్చేసి US30 వచ్చేసి 66 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది, US Tech 100 37 పాయింట్స్ నెగిటివ్లో కనిపిస్తుంది. సో ఇవాళ ఏదైతే ట్రేడ్ డీల్ ఉందో అది కొంచెం ఇంపాక్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి మార్కెట్స్లో, సో అది అబ్జర్వ్ చేయండి. అండ్ యూరోపియన్ మార్కెట్స్ వచ్చేసి 49 to 50 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్సెంగ్ వచ్చేసి మనం చూసినట్టయితే హ్యాంగ్సెంగ్ 200 పాయింట్స్ పాజిటివ్ కనిపిస్తుంది. అంటే ఏషియన్ మార్కెట్స్, యూరోపియన్ మార్కెట్స్ అండ్ స్లైట్లీ US మార్కెట్స్ కూడా పాజిటివ్ సెంటిమెంట్ కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం క్రిప్టోస్కి వద్దాం. ఓకే, సో ఇవాళ నేను క్రిప్టోలో మార్కెట్ అవర్స్లోనే ఇక్కడ మనకి బై సిగ్నల్ వచ్చింది క్రిప్టో స్కాల్పర్ స్ట్రాటజీలో. సో ఇక్కడ మేము ట్రేడ్ ప్లాన్ చేసాం ప్రీమియం ఛానల్లో. సో ఇక్కడ మీరు చూసుకున్నారు ఆల్మోస్ట్ ఇక్కడ ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది, నెక్స్ట్ ఫైనల్ టార్గెట్ ఇది. సో ఇక్కడ మేము పార్షియలీ క్వాంటిటీ బుక్ చేసి రిమైనింగ్ లాట్స్ని కాస్ట్లో పెట్టి ట్రేడ్ చేస్తున్నాం. అండ్ బిట్కాయిన్లో కూడా అంతే, బిట్కాయిన్ ఈ లెవెల్స్ పైన బ్రేక్అవుట్ బై సిగ్నల్ వచ్చింది. సో ప్లాన్ చేసింది $1,08,500 దగ్గర. సో ఇక్కడ నుంచి $1,09,000 దగ్గర ప్రాఫిట్ని బుక్ చేసాం, రిమైనింగ్ లాట్స్ని కాస్ట్లో పెట్టి ట్రేల్ చేస్తాం. ఎందుకంటే సో ఈ రేంజ్లో చాలా చాపీగా ఉంది కాబట్టి ఓన్లీ 500 పాయింట్స్ మూవ్ అవగానే 500 పాయింట్స్ to 500 పాయింట్స్ ట్రేల్ చేద్దామని చెప్పి సో ఇక్కడ కాస్ట్లో పెట్టి ట్రేల్ చేస్తున్నాం. అండ్ ఈవెన్ నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు కూడా ఇక్కడ బిట్కాయిన్ సెల్ ట్రేడ్ ప్లాన్ చేశాం అండ్ ఇక్కడ బై ట్రేడ్ ప్లాన్ చేశాను. సో సిగ్నల్ వచ్చినప్పుడు సో ఇవి కూడా టార్గెట్స్ మంచిగా హిట్ అయినాయి. సో షేర్ చేయలేదు బికాజ్ వీడియో చేయలేదు కాబట్టి. సో ఈ ట్రేడ్స్ కూడా మంచిగా హిట్ అయినాయి. ఇక్కడ మీరు చూసుకున్నారు బిట్కాయిన్ బై సిగ్నల్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి సో ఆల్మోస్ట్ ఇది మనకి 6th జూలై ఆల్మోస్ట్ ఇక్కడ 1,400 to 1,500 పాయింట్స్ మూవ్ అయింది. అండ్ దాని తర్వాత సెల్ సిగ్నల్ వచ్చింది ఇక్కడ. దాని తర్వాత కూడా మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్
1200 పాయింట్స్ వచ్చింది. ఆల్మోస్ట్ బిట్ కాయిన్లో ఈ ఏదైతే మన క్రిప్టో స్కాల్పర్ ఉందో ఈ ఇండికేటర్ ఏదైతే టూల్ ఉందో దీన్ని యూజ్ చేసుకొని 1000 పాయింట్స్ మినిమంలో వచ్చే ఛాన్స్ ఉంటుంది బిట్ కాయిన్లో అయితే. అండ్ ఇథేరియంలో అయితే 20 to 30 పాయింట్స్ అయితే ఈజీగా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎప్పుడైనా సరే బై సిగ్నల్ కానీ సెల్ సిగ్నల్ వచ్చినప్పుడు 20 to 30 పాయింట్స్ ఈజీగా వస్తుంది. దాని తర్వాత మనం ట్రైల్ చేస్తూ వెళ్తే ఇంకా హయ్యర్ రిటర్న్స్ అనేది తీయొచ్చు ఇథేరియంలో అండ్ బిట్ కాయిన్లో. సో కంప్లీట్ ఏదైతే వీడియోస్ ఉన్నాయో స్ట్రాటజీ వీడియో ఉంది అండ్ కంప్లీట్గా క్రిప్టో మాస్టర్ క్లాస్ చేశాను. సో మీరు కావాల్సి వస్తే మన ట్రెండ్ ట్రేడర్ తెలుగు యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి రండి. ప్లేలిస్ట్లోకి వచ్చారనుకోండి, సో ఇక్కడ మీకు F&O ట్రేడింగ్ మాస్టర్ క్లాస్ ఉంటుంది ఫ్రీగా. సో కంప్లీట్గా 10 వీడియోస్ ఉన్నాయి, కంప్లీట్గా చూడండి. సో క్రిప్టో స్టార్ట్ చేయాలనుకున్నా సరే, క్రిప్టో స్టార్ట్ చేసినా సరే ఈ వీడియోస్ అన్ని చూస్తే మీకు ఇంక్లూడింగ్ స్ట్రాటజీ కూడా ఉంది దాంట్లో, అన్నీ క్లియర్గా అర్థమవుతుంది. దాని తర్వాత మీరు మాతోని కలిసి మా కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలనుకుంటున్నారనుకోండి, క్రిప్టో ప్రీమియం ఛానల్, ఇక్కడ క్రిప్టో ప్రీమియం ఛానల్ ఉంది మనకి. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ యాజ్ ఆఫ్ నో మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు. ఆల్మోస్ట్ 72 మెంబర్స్ ఉన్నారు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇదే స్ట్రాటజీ చేస్తూ ట్రేడ్ చేస్తున్నాను. దాంట్లో నేను ట్రేడ్స్ కూడా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తుంటాను. సిగ్నల్స్ వచ్చినప్పుడు విత్ చార్ట్స్, ట్రేడ్స్ అండ్ అనాలిసిస్తో పాటు ఇక్కడ ట్రేడ్స్ ఇస్తుంటాను. సో అది మీరు దీన్ని బట్టి కూడా మీరు ట్రేడ్ చేయొచ్చు. ఓకేనా? సో మీరు చేయాలనుకుంటే సో మన రిఫరల్ లింక్ యూజ్ చేసుకొని చేయొచ్చు. సో ఫస్ట్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్. సో ఆల్రెడీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ పైన చాలా వీడియోస్ ఉన్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో రెగ్యులర్గా మీకు డెల్టా ఎక్స్చేంజ్ వీడియోస్ పైన చాలా చేశాను. సో కంప్లీట్లీ మీకు అన్నీ కూడా తెలుసు. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది FIU రిజిస్టర్డ్. దీంట్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చు. సో ఫ్యూచర్స్లో లెవరేజ్ ఉంటుంది, ఆప్షన్స్లో కూడా లెవరేజ్ ఉంటుంది. లాస్ట్ ఫ్రైడే కూడా మీకు ఒక ఆప్షన్ స్ట్రాటజీ కూడా షేర్ చేశాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే క్రిప్టో సేఫెస్ట్ ఆప్షన్ సెల్లింగ్ ట్రేడింగ్ స్ట్రాటజీ. సో దీని రిస్క్ రివార్డ్ రేషియో కూడా 1:3 ఉంది. కావాల్సి వస్తే ఇక్కడ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అని ఉంటుంది ప్లేలిస్ట్, దీంట్లో వెళ్ళి కూడా అన్ని వీడియోస్ చూడొచ్చు. ఓకేనా? సో మీరు నచ్చితే ఈ కిందున్న రిఫరల్ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో. సో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్ యాడ్ చేయండి. ఫండ్ యాడ్ చేసి నాకు శాంపుల్ ట్రేడ్ తీసుకొని వాట్సాప్ చేయండి. సో నేను వెరిఫై చేసుకొని మీకు క్రిప్టో స్కాల్పర్ ఏదైతే ఇండికేటర్ ఉందో దాని యాక్సెస్ ఇస్తాను. దాంతోపాటు క్రిప్టో ప్రీమియం ఛానల్ యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు ఆల్రెడీ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ఉంది, మాకు ఇంకో ప్లాట్ఫామ్ కావాలంటే నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి కాయిన్ DCX. కాయిన్ DCX కూడా మంచి ప్లాట్ఫామ్. దీంట్లో ఇది కూడా FIU రిజిస్టర్డ్. అండ్ ఇంకొకటి ఏంటంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాకి కాయిన్ DCXకి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మనకి కాయిన్ DCXలో మనము ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ట్రేడింగ్ చేయొచ్చు. అంటే ఏదైతే మనం బిట్ కాయిన్ కానీ ఇథేరియం కానీ ఇక్కడ కొని హోల్డ్ చేయొచ్చు అనమాట. అదే మనకి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మనం హోల్డ్ చేయలేము, ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రమే చేయొచ్చు. అంటే ఇక్కడ మనకి కాయిన్ DCXలో ఓన్లీ ఫ్యూచర్స్ మాత్రమే చేయొచ్చు, ఆప్షన్స్ చేయలేము. అండ్ డెల్టా ఎక్స్చేంజ్లో ఏంటంటే మనకి ఫ్యూచర్స్ ఆప్షన్స్ రెండూ చేయొచ్చు, కానీ ఈక్విటీలో మనం ఇన్వెస్ట్మెంట్ చేయలేము. అంటే బిట్ కాయిన్ కొని హోల్డ్ చేయలేము ఇక్కడ. సో లాంగర్ పీరియడ్ ఆఫ్ టైంలో ఫ్యూచర్స్లో హోల్డ్ చేయొచ్చు, బట్ ఈక్విటీలో హోల్డ్ చేయలేము. అండ్ ఇథేరియం కూడా మనం ఈక్విటీలో హోల్డ్ చేయలేము. అదే మనకి ఇక్కడ కాయిన్ DCXలో మనం ఈ బిట్ కాయిన్ కానీ ఇథేరియం కొని హోల్డ్ చేయాలనుకుంటే కనుక ఆప్షన్ ఉంది. అండ్ దాంతోపాటు మీరు ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయాలంటే కనుక ఫ్యూచర్స్ ట్రేడ్ చేయొచ్చు. ఏదైతే మన స్ట్రాటజీ ఉందో క్రిప్టో స్కాల్పర్, అది మనం ఫ్యూచర్స్లో ట్రేడ్ చేసే స్ట్రాటజీ కాబట్టి సో మీరు ఫ్యూచర్స్ ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు కాయిన్ DCXలో కూడా. సో ఆప్షన్ మీకు ఉంది. సో ఒకవేళ మీరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్ మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే కనుక కాయిన్ DCXలో కూడా మీరు రెఫరల్ లింక్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని సేమ్ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. ఫండ్ యాడ్ చేసుకోండి, శాంపుల్ ట్రేడ్ తీసుకోండి, దాని తర్వాత నాకు వాట్సాప్ చేయండి. సో వాట్సాప్ చేసిన తర్వాత నేను వెరిఫై చేసి మీకు సో క్రిప్టో స్కాల్పర్ అండ్ దాంతోపాటు ప్రీమియం ఛానల్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డైవర్సిఫైడ్ ఉండండి. మన మార్కెట్స్తో పాటు క్రిప్టో మార్కెట్స్ కూడా డైవర్సిఫైడ్ ఉంటాయి. సో మన మార్కెట్స్ కొన్నిసార్లు మొమెంటం ఉంటుంది, కొన్నిసార్లు మొమెంటం ఉండదు. సో క్రిప్టోలో ఏంటంటే 24/7 రన్ అవుతుంది కాబట్టి సో ఇండియన్స్కి బెనిఫిట్ ఏంటంటే మనం 3 మార్కెట్స్ మనం ట్రేడ్ చేయొచ్చు. ఏషియన్ మార్కెట్ ట్రేడ్ చేయొచ్చు, లండన్ మార్కెట్ ట్రేడ్ చేయొచ్చు, న్యూయార్క్ మార్కెట్ అంటే US మార్కెట్ ట్రేడ్ చేయొచ్చు. 3 మార్కెట్స్ ఫేవరబుల్గా ఉంటాయి. ఈవెన్ సాటర్డేస్ సండేస్ కూడా మనం ట్రేడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు జాబ్కి వెళ్తున్నారు, బిజీగా ఉన్నారు, మన ఇండియన్ మార్కెట్స్లో ట్రేడ్ చేయట్లేదు అంటే సో మీకు ఆప్షన్ ఉంటుంది క్రిప్టో మార్కెట్లో ఫ్యూచర్స్లో ట్రేడ్ చేయడానికి. సో ఫస్ట్ అయితే మీరు ఎక్స్ప్లోర్ చేయండి, దాని తర్వాత మీరు ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, చూడండి, నచ్చితేనే దెన్ గో ఫార్వర్డ్కి వెళ్ళండి. ఓకేనా? సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.